కవితపై సీఎం కామెంట్స్తో సోషల్ మీడియాలో మరొక రకమైన చర్చ మొదలైంది. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్పై సెటైర్లు వేస్తూ జైలుకు వెళ్లేందుకు కేటీఆర్ ఉత్సాహం చూపుతున్నారు. జైలుకు వెళ్ళబోతున్న లీడర్ల వెళ్ళిన వాళ్ళంతా లీడర్లు అవుతారని ఆశపడుతున్నారు. అంటే జైలుకు వెళ్ళిన వాళ్ళంతా కూడా లీడర్లు అవుతారని ఆశపడుతున్నారు. కానీ ఆయన కంటే ముందు ఆయన చెల్లి కవిత జైలుకు వెళ్ళింది. ఆయనకు ఆ ఛాన్స్ కూడా లేదు అని కామెంట్ చేస్తారు. అంటే సీఎం కామెంట్స్ తర్వాత భవిష్యత్తులో కవిత ముఖ్యమంత్రి అవుతారని సోషల్ మీడియాలో గట్టి చర్చ మొదలైంది. మరి కేటీఆర్ భవిష్యత్తు ఏంటి అనే డిస్కషన్ సైతం కూడా జోరుగా చర్చ మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక అది పార్టీకి సంబంధించి అధినేత కేసీఆర్ డిసైడ్ చేస్తాడు. మనం డిసైడ్ చేసిందో లేకపోతే ఇంకోళ్ళు డిసైడ్ చేసిందో కాదు, పార్టీ పరంగా. కానీ ప్రజల పరంగా ప్రజలే డిసైడ్ చేస్తారు. సీఎం ఎవరు అనేది ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే అది హరీష్ రావా, కేటీఆరా, కవితనా, లేకపోతే కేసీఆరా, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ఇప్పుడే మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఓటమికి ఇది చాలా భయంకరమైన ప్రభావం చూపింది. నేను అప్పుడే చెప్పిన, విపక్షంలో నేను కామెంట్ చేసినప్పుడే, నెక్స్ట్ సీఎం ఎవరు, ఇది చాలా డేంజర్గా ఏంది అంటే ఏ వర్గానికి వాళ్ళు, హరీష్ రావుకు సంబంధించి, కవితకు సంబంధించి, కేటీఆర్కు సంబంధించి ఎవరికి సంబంధించిన బలం వాళ్ళే రాయించుకోవడం వల్ల ముఖ్యమంత్రి అనే స్థానం కేసీఆర్ అని వదిలేస్తే అయిపోవు. ఈ నినాదం 2018 నుండి బలంగా వినబడ్డది. నెక్స్ట్ సీఎం అంట. అంటే కేసీఆర్ అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసుకుంటూ వచ్చేళ్ళు. వాళ్ళకి తెలియకుండానే సోషల్ డ్యామేజ్ అయింది. వీళ్ళ కోసం కాకపోయినా వీళ్ళ చుట్టూ ఉండే అనుచరుల వీళ్ళ దగ్గర పలుకుబడి వీళ్ళు వెళ్ళగానే అరే రారా, వచ్చినవారా, కూర్చోరా అనే ఒక పిలుపు కోసం వీళ్ళ అనుచరులు చేసిన వీరంగానికి కేసీఆర్ అనే వ్యక్తి బలైండు. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేటీఆర్ సీఎం అవుతున్నాడు, కవిత సీఎం అవుతున్నది, హరీష్ రావు సీఎం అవుతున్నారు త్వరలో అని 2018 నుండి ఈ రాతలు రాయించుకున్నారని. ఈ రాతలన్నీ రోతలుగా మారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చిరాకు తెప్పించినాయి. ఇది ఫ్యాక్ట్స్, నేను చెప్పేది చాలా నిజం. సో ఇవన్నీ బంద్ చేసి ఉంటే బాగుండేది. కేసీఆరే సీఎం, మన నేత కేసీఆర్, మన దండు గులాబీ, మన నాయకుడు కేసీఆర్ అనే నినాదం ప్రజల్లో నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా జరిగిన భారీ నష్టమే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల కన్నీటికి కారణమైంది. నేను అందుకే చెప్తున్నా, లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్, మధ్యవర్తి ఎవడు ఉండద్దాడా, ఎవడున్నా భర్త పట్టుకొని కొట్టుకోరు. లీడర్లు అందరికీ చెప్తున్నాను, ఏ పార్టీ అయినా. రంజిత్ వచ్చిండు, పలానా సీఎంను కలవాలి, కలిపియాలి. లేదు రంజిత్ వచ్చిండు, పలానా వ్యక్తిని కలవాలి, కలిపియాలి. మళ్ళీ ఈ మధ్యలో బేరసారాలేంది? లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్. ఇంకా ఎవ్వడు కూడా ఇక్కడ రావద్దు. ఇంకొకటి, నెక్స్ట్ సీఎం కవిత, నెక్స్ట్ సీఎం కేటీఆర్, నెక్స్ట్ సీఎం హరీష్ రావు. ఇది సీఎం అనే పదవిని ఎవరో చెప్తేనో ఎవరో ఇస్తేనే రాదండి. ప్రజలు బలంగా కోరుకుంటే వాళ్ళే అవుతారు సీఎం. మీకు 2014 ఉద్యమంలో దళిత వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ చెప్పిండు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నాడు. ఎందుకు అంటే ఆనాటి పరిస్థితులు, అప్పుడున్న పరిపాలన, అప్పుడున్న ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ. 2014లో అధికారం రాగానే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి భయంకరమైన ప్రయత్నాలు జరిగాయి. దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడింది తెలుసా. నాటి జోక్ ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇప్పటి వరకు తెలియకపోవచ్చు కానీ 5,000 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వాన్ని 2014-2018 మధ్యలోనే ఖతం చేయడానికి ప్రయత్నం చేసిండు. సో అలాంటి పరిస్థితులలో రాజకీయాలలో తనకు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకెవరిని పెట్టినా కూడా మళ్ళీ తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తారనే కోణంలో కేసీఆర్ అనే వ్యక్తి తన ముఖ్యమంత్రి పదవిని చేసిండు. ఆ తర్వాత వెంటనే నేను దళితులకు హామీ ఇచ్చిన కాబట్టి, దళిత బిడ్డను కాబట్టి ఖచ్చితంగా కూడా డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్యను పెట్టిండు. సో రాజకీయాన్ని ప్రజల కోసం, ప్రజలు మెచ్చుకునే తీరుగా ఉండాలి కానీ ప్రజలు చిరాకు తెచ్చుకునేలా. ఇక్కడ ఏం జరిగింది అంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ సీఎం అనే చర్చ వచ్చింది. దాన్ని అసలు రానివ్వకూడదు. చివరి క్షణంలో ప్రజలే డిసైడ్ చేస్తారు, లేదా నాయకుడు డిసైడ్ చేస్తాడు, అయిపోతుంది. ఈ లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్ అనే పదం ఉండాలి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ సరే కవిత సీఎం అవుతుంది కావచ్చు, తనకు రాసి పెట్టుంటే సీఎం ఏంది, పిఎంఏ అవుతుంది, దాంట్లో ఉంటుంది, రాష్ట్రపతి కూడా కావచ్చు. అంటే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటే ఏదైనా అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే, గులాబీ అనేది ఒక దళం, గలం, బలం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆత్మబలం.
సో దీన్ని అందరూ కలిసి కాపాడాలి కానీ అందరూ ముక్కలు చేసి కీమా చేయొద్దు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు, హరీష్ రావు అద్భుతంగా పనిచేస్తున్నారు, కవిత ఎంట్రీ ఇచ్చింది, అద్భుతంగా ఉండబోతుంది. వీళ్ళందరూ కూడా ప్రజల పక్షమే పోరాటం చేస్తున్నారు, ప్రజలే ఏజెండాగా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. సో దీంట్లో ఎలాంటి డౌటు లేదు. సో అలాంటప్పుడు కాంట్రవర్సీకి పోకుండా ఉండడమే బాగుంటుంది అనేది నేను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే సలహా.